నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. గోపాలపురం మండలంలో డయేరియా గ్రామాలలో కలెక్టర్ ఎమ్మెల్యే పర్యటన. పరిస్థితి అదుపులో ఉందని, బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చందా సత్రం ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు 1500 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు పంపిణీ. అనకాపల్లిలో తప్పిన రైలు ప్రమాదం. ఆ మార్గంలో ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కలెక్టర్ పి ప్రశాంతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఉన్నతాధికారులు. గోపాలపురం మండలం పరిధిలో డయేరియా కేసులు అదుపులో ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, క్షేత్రస్థాయిలో తగిన వైద్య బృందాలను అందుబాటులో ఉంచి ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతున్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తెలియజేశారు. గోపాలపురం మండలం గోపాలపురం, పెద్దగూడెం తదితర గ్రామాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆర్డీఓ రాణి సుస్మిత, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఎన్పి పద్మశ్రీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీ బివి గిరి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి శాంతమణి, ఇతర వైద్య, ఆరోగ్య, రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ తదితర శాఖల జిల్లా స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితుల మార్పులు, ఎక్కువ ఎండవేడి తదితర కారణాలతో గోపాలపురం మండలం పరిధిలో పలు గ్రామాల్లో పలు చోట్ల నివసించే నివాసితులు డయేరియా బారిన పడి చికిత్స పొందడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 25 మంది చికిత్స పొందగా మరో 25 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు. ఈరోజు కొత్తగా 4 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 9 మంది చికిత్స పొందుతున్నట్లు అన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. అనుమానాస్పద డయేరియా కేసులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేను చేపడుతున్నట్లు తెలిపారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలను తెలుసుకోవడం జరుగుతుందని, వారి రక్త నమూనాను, స్టూల్ నమూనాను ల్యాబ్లోకి పంపి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేపట్టి డయేరియా తీవ్రతను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అక్కడికక్కడ కేసులు నమోదవ్వడం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుత పరిస్థితిని పూర్తి అదుపులో ఉందని అన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో వాటర్ ట్యాంకులు, స్టోరేజ్ ప్రాంతాలను క్లోరినేషన్ చేశామని, ఈరోజు మరో దఫా క్లోరినేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. అంతే ఎక్కువ స్థాయిలో డయేరియా కేసు నమోదుపై మూల కారణం తెలుసుకునే దిశగా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని అంచనా వేయడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి మెరుగైన వైద్య, చికిత్స అందించేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందుకోసం 10 వైద్య బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండల పరిధిలోని గోపాలపురం, పెద్దగూడెం, ఉప్పలగూడెం, పెద్దాపురం, వేళచింతలగూడెం, చిట్యాల, అన్నదేవరపేట గ్రామాలలో ఈ డయేరియా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 9 మంది వైద్య సేవలు పొందుతున్నారని, వారితో మాట్లాడడం జరిగిందని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. నీటి కాలుష్యం, భూగర్భ జలాల కాలుష్యం శాంపిల్స్ టెస్ట్ చేసి వాస్తవ వివరాలను తెలుసుకోవడం జరుగుతుందన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే అందుబాటులో ఉంచి తగిన అవగాహన కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే వెంకటరాజు తెలిపారు. చాలా వరకు నిన్ననే డిశ్చార్జ్ కూడా ఈరోజు కొత్తగా ఇంకొక 4 మెంబర్స్కి సింటమ్స్ వచ్చాయి. దానివల్ల మనము ఒక నెంబర్ అనేది కొంచెం కన్సిడరబుల్ నెంబర్, అది కూడా స్టాండర్డ్ విలేజెస్, ఒకే విలేజ్ నుంచి అయితే మనకి డెఫినెట్గా రీజన్ ఏంటి అనేది తెలిసేది. కానీ ఇది ఒక విలేజ్లో 2 కేసెస్, ఒక విలేజ్లో 3 కేసెస్ అలా ఉన్నాయి. సో ఈ కేసెస్ ఇలా ఉన్నాయి కాబట్టి మనము ఒక రీసెర్చ్ టీమ్ని జీజీహెచ్ రాజమండ్రి కూడా పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నారు. అలానే మనకి పాజిటివ్గా ఉన్న కేసెస్, ఐ మీన్ సింటమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ స్టూల్ శాంపిల్స్ కూడా తీసుకొని మనం ల్యాబ్ పంపించడం జరిగింది. ప్రస్తుతం గోపాలపురం మండల పరిధిలో అనేక గ్రామాల్లో గత 3-4 రోజులుగా డయేరియా కేసులు నమోదవుతున్న సందర్భంలో
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ ఎలాంటి పరిస్థితులు అనేది జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే దీని సోకి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా ఇది ఫర్దర్గా ఎక్కువ ట్రిగ్గర్ కాకుండా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అలాగే వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేసి తక్షణమే ఎవరైతే ఈ యొక్క డయేరియా బారిన పడుతున్నారో వాళ్ళందరికీ కూడా తక్షణ వైద్యాన్ని అందించడం ఒకటి. రెండోది దీని యొక్క తీవ్రత పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద ఆయన చర్యలు తీసుకోమని ఆదేశించడం అయింది. ఇప్పుడు రాజమండ్రి చందా సత్రం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను పంపిణీ చేశారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతల ముందుకు రావాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కోరారు. చందా సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే 200 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేశారు. సోమవారం చందా సత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకుల చేతుల మీదుగా ఆర్థిక సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందా సత్రం ఆధ్వర్యంలో ప్రతి ఏటా 3-4 లక్షల వరకు స్కాలర్షిప్లు అందజేస్తారని, ఇది మంచి సాంప్రదాయమని పేర్కొన్నారు. ఈ ఏడాది 10 విద్యా సంస్థల నుంచి 20 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 200 మందికి 1500 రూపాయల చొప్పున సాయం అందజేశారని తెలిపారు. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడానికి నగరంలోని దాతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ విధానంతో ప్రభుత్వ విద్యకు రానున్న రోజుల్లో డిమాండ్ పెరిగి సీట్ల కోసం రికమెండేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గతంలో జగన్ పాలనలో విద్యార్థులకిచ్చే యూనిఫామ్ బెల్టులపై జగన్ బొమ్మ వేసుకుని చిల్లర చేష్టలు చేశారని విమర్శించారు. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈసారి 100% ఫలితాలు సాధించాలని ఆయన కోరారు. విద్యార్థులకు రవాణా శాఖ మంత్రి రామ్ కుమార్ రెడ్డి ఉచిత బస్ సదుపాయం కల్పించారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శెట్టి జగదీష్, నల్లన్ శ్రీను, వెంకన్న, లీలావతి, జయరాం, చందా సత్రం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్య అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండాలి, ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడే విధంగా విద్యను అందించాలి అన్న సంకల్పంతో ఈ రోజున విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకొస్తా ఉన్నారు. ఈ రోజున అసెంబ్లీలో మొన్నే మేము మాట్లాడుచున్నాం. ఈ వచ్చే సంవత్సరం నుంచి విద్యా సంవత్సరం నుంచి మంచి యూనిఫామ్లు ఇస్తా ఉన్నారు. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగటంతో విశాఖ విజయవాడ మార్గంలో పలు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా విజయరామరాజుపేటలో రైల్వే వంతెన కుంగింది. వంతెన కింద నుంచి భారీ వాహనాలు వెళ్లకుండా పెట్టిన గడ్డర్ను క్వారీ ర్యాలీ వెళ్తూ గడ్డర్ను ఢీకొంది. దీంతో అండర్ బ్రిడ్జ్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతింది. అయితే విశాఖ విజయవాడ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు 8 రైళ్లను నిలిపివేశారు. అనంతరం మరో ట్రాక్ మీదుగా విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కసింకోట వద్ద గోదావరి, విశాఖ ఎక్స్ప్రెస్లను నిలిపివేశారు. యలమంచిల్లో మహబూబ్ నగర్ ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. వంతెన దెబ్బతిన్న దృష్ట్యా సింహాద్రి, అమరావతి ఎక్స్ప్రెస్, విశాఖ గోదావరి ఎక్స్ప్రెస్లు, మహబూబ్ నగర్, గరీబ్ రథ్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దెబ్బతిన్న రైల్వే ట్రాక్కు సంబంధించి మరమ్మతులు చేస్తున్నారు. రైల్వే వంతెన కింది భాగంలో తరచూ అధిక లోడుతో వెళ్తున్న భారీ వాహనాల వల్ల ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అనకాపల్లి జిల్లాలో రైల్వే వంతెన దెబ్బతిన్న దృష్ట్యా పలు రైళ్ల రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైళ్ల ఆలస్యంపై విశాఖ స్టేషన్లో అధికారులు సమాచార కేంద్రం ఏర్పాటు చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. తొలి రోజున ప్రథమ భాష పరీక్షను విద్యార్థులు రాశారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తక్షణమే పరిష్కరించడానికి 720743-4999 నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మార్చి 31 లేదా ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 25,723 మంది విద్యార్థులు హాజరవుతున్నారని అంచనా వేస్తున్నారు. రెగ్యులర్ విద్యార్థులు 24,763 మంది ఉండగా అందులో బాలుర సంఖ్య 12,791 మంది, బాలికలు 11,972 మంది, ప్రైవేటు విద్యార్థులు 960 మంది ఉన్నారు. అందులో బాలురు 591 మంది కాగా బాలికలు 369 మంది ఉన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు 1100 మంది ఇన్విజిలేటర్ను నియమించడం జరిగింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. నిరంతరం విద్యుత్తు, పోలీస్ బందోబస్తు ఉంటుంది. జిల్లాలో కడియపులంక, నల్జల్ల మండలం పోతవరం, రాజుపాలెం, ధవళేశ్వరం జడ్పీ, కొవ్వూరు ప్రభుత్వ పాఠశాల, భూపతిపాలెం రేపి రెసిడెన్షియల్ హై స్కూల్స్ ని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి అదనపు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. వదంతులను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతస్థాయి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. హాల్ టికెట్లను పబ్లిక్ డొమైన్లో పెట్టారు. వాటిని ప్రింట్ తీసుకుని నేరుగా పరీక్షకు హాజరు కావచ్చు. 10వ తరగతి పరీక్షకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. జిల్లా కోర్టు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశ మందిరంలో రాజీ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు వారి సూచనలతో మధ్యవర్తిత్వం, రాజీ నేపథ్యంలో ఎంసీపీసీ విధానంపై జ్యుడిషియల్ అధికారులకు, అడ్వకేట్లకు అవగాహనతో కూడిన శిక్షణ అందించడం జరుగుతోందని, తద్వారా సత్వర న్యాయం జరగడమే సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక జిల్లా కోర్టు నందు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సమావేశం మందిరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మధ్యవర్తిత్వం, రాజీ ప్రాజెక్టు కమిటీ ఎంసీపీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని 36 మంది న్యాయవాదులకు మధ్యవర్తిత్వం యొక్క కాన్సెప్టు, టెక్నిక్స్పై 48 గంటలు 5 రోజుల పాటు జరిగే శిక్షణా కార్యక్రమానికి జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు. ఈ శిక్షణా కార్యక్రమం మార్చి 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 48 గంటల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఎస్కే జాన్ బాషా, 2 సీనియర్ మాస్టర్ ట్రైనర్ ఆర్ విజయకమల, ఆర్ రత్నతార, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 36 మంది న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. High-Court has accorded permission to convene this training program in very congenial atmosphere, and also accorded permission to provide necessary material and also working lunch. So we have been providing the same. You are the people of East Godavari, best in hosting other people who have come to East Godavari. We came from other districts and we are hosting East Godavari people. I am very happy to say that. And we are hosting 2 eminent trainers who have come from Tamil Nadu. Both madams have been imparting trainings at several places. రాజమండ్రి టీ నగర్ శ్రీ త్యాగరాజ నారాయణదాస సమితి ఆధ్వర్యంలో సంగీత వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలోని టీ నగర్లో త్యాగరాజ నారాయణదాస సమితి ఆధ్వర్యంలో 74వ సంగీత వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కీర్తిశేషులు విశ్వనాథం అచ్యుతరామయ్య సంస్మరణగా వారి సతీమణి విశ్వనాథం కామేశ్వరి, కుమారుడు విశ్వనాథం భాస్కర్రామ్, సుచిత్ర భాస్కర్రామ్ల సౌజన్యంతో గాత్ర కచేరీ ఏర్పాటు చేశారు. స్మితా మాధవ్ గాత్రానికి వయలిన్పై పరివిల నందకుమార్, మృదంగంపై జయభాస్కర్, గడ్డంపై కె హరిబాబు వాయిద్య సహకారాన్ని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ వర్గం
సమితి గౌరవ అధ్యక్షులు వాడ్రేవ్ వెంకటరమణ, చైర్మన్ చింతలూరు సుందర్ వెంకట్రావు, వైస్ చైర్మన్లు జూపూడి వెంకటరమణారావు, ముత్తంగి బుచ్చిరామయ్య, ప్రిన్సిపల్ కార్యదర్శి జోసుల సరస్వతి, ఫంక్షనల్ కార్యదర్శి వక్కలంక రామచంద్రం, సమితి కోశాధికారి వి కృష్ణకుమారి, సమితి మెంబర్స్ విఎస్ఎస్ కృష్ణకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. People may be getting a doubt, what is this Mangalarati Pandana ఏమిటి వీళ్ళు ఇలా తీసుకొస్తున్నారు, ఈ విషాదికం ఏంటి అని. ఇది ఒక సాంప్రదాయం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కచేరీలో పాలు పంచుకున్న ఒక రకమైన ఒక ఉద్దీపన, సాటిస్ఫాక్షన్, సంతోషం లోపల నుంచి రావాలంటే రూపాయి ఇచ్చిన వాడి దగ్గర నుంచి లక్ష ఇచ్చిన వాడి దగ్గర కూడా పార్టిసిపేట్స్ అంటే ఫీల్ అవ్వడానికి వచ్చే అవకాశం. He has been lucky that an able son for him, for an able father, has been there with us. Bhaskar is not a simple chartered accountant. As I know him from the childhood, I used to sometimes dream. ప్లాటినం జూబిలీ అంటే అమృతోత్సవాలు చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించుకుందాం అని చెప్తూ, ఇక ప్రతి విషయానికి వస్తే స్మితామాధవ్ గారి గురించి మనం ఇక్కడ మనందరికీ సుపరిచితురాలని చెప్పి అనుకున్నాం కదా. వారు ఒక విషయం చెప్పుకోవాలి ఏంటంటే, బాలరామాయణంలో సీతగా యాక్ట్ చేసిన 30 ఏళ్ళు అవుతుంది అనుకుంటాను బహుశా. అది ఆ సీతలో లాలిత్యం ఇంకా ఏం తగ్గలేదు, ఆ లాలిత్యం అలాగే నడుస్తుంది. కనీస సౌకర్యాలు లేవని గుంటూరు 10వ తరగతి పరీక్షా కేంద్రం వద్ద తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరులో 10వ తరగతి పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గుంటూరులోని హిందూ కాలేజ్ హై స్కూల్లో 10వ తరగతి పరీక్షలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వివాదానికి దిగారు. పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్ నెంబర్స్, రూమ్ నెంబర్స్ సరిగ్గా లేవని విచారం వ్యక్తం చేశారు. అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద క్లాస్ రూమ్లకు తాళాలు కూడా తీయలేదని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. కనీస సౌకర్యాలు లేవని, ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని మనోవేదన వ్యక్తం చేశారు. మీరెలా చెప్తారు? పేరెంట్స్ బయటికి వెళ్ళాలా? అది ఒక కోడ్ నెంబర్ కూడా పెట్టారు బయట. పెద్ద బ్యానర్ పెట్టాలి కదా, ఎవరికంతా వైద్య తెలియదు చెప్పండి. ఇది ఎక్కడ పెట్టారు? ఫండ్స్ మీ దగ్గర ఒక బ్యానర్ రాసి పెట్టచ్చు బయట. రంపచోడవరం సిరిగందలపాడు గ్రామంలో రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. రామకృష్ణ మిషన్ గిరిజన సంచార వైద్యశాల రాజమండ్రి వారి ఆధ్వర్యంలో రంపచోడవరం సిరిగందలపాడులో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ జీవి రామారావు, డాక్టర్ కస్తూరి సుబ్రహ్మణ్యం, డాక్టర్ శ్రీకృష్ణ పాతూరి, డాక్టర్ టివి సుబ్బారావు, డాక్టర్ రాయుడు శ్రీనివాస్, డాక్టర్ ఎస్ సంపత్ కుమార్ తదితరులు వైద్య సేవలను అందించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నలుగురిని కంటి ఆపరేషన్ల నిమిత్తం వేమగిరి పరమహంస యోగానంద కంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి ప్రజ్ఞానంద మహారాజ్, మేనేజర్ స్వామీజీ
రఘువీరానంద, క్యాంప్ కోఆర్డినేటర్ కానుమోను శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి లాలా చెరువు మున్సిపల్ హైస్కూల్ 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు. రాజమండ్రి లాలా చెరువు మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కల్పించిన మౌలిక సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తగిన తాగునీటి సరఫరా విధానం, పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం ఏర్పాటుపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్కు అవకాశం లేకుండా సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు ఉన్నారు. స్థానిక దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ 10వ తరగతి పరీక్షా కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తనిఖీ చేశారు. అక్కడి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు అందించారు. కడేపులంక గ్రామంలో పేదలకు దుస్తులను పంపిణీ చేశారు. సమాజహితానికి అందరూ మార్గాన సత్యనారాయణను ఆదర్శంగా తీసుకుని కృషి చేయాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కడేపులంకలో కరాటే విద్యలో ప్రతిభ చూపిన చిన్నారులను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభినందించారు. అనంతరం వృద్ధులకు, నిరుపేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, కడియం మండల ఉప సర్పంచ్ వెలుగుబంటి నాని, కార్యనిర్వాహక కార్యదర్శి అన్నందేవుల చంటి, బోడపాటి గోపి, చెల్లిబోయిన శ్రీనివాసరావు, మార్ని వాసుదేవరావు, వాసంశెట్టి నాగబాబు, మార్గాని అభిమానులు పాల్గొన్నారు. కోటిపల్లి గంగవరం జెడ్పీహెచ్ స్కూల్లో అద్దంకి విజయలక్ష్మి సేవా సమితి, పుసుకులూరి కాంచన శ్రీవల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. కోటిపల్లి గంగవరం జెడ్పీహెచ్ స్కూల్లో అద్దంకి విజయలక్ష్మి సేవా సమితి, పులుసుకూరి కాంచన శ్రీవల్లి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ, స్థిరమైన జీవన శైలికి సరైన ప్రవర్తన అనే అంశాలపై వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. విజేతలకు, నృత్య అభినయం చేసిన చిన్నారులకు, అతిథులకు అద్దంకి విజయలక్ష్మి స్మారక ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథి జిల్లా పౌర సరఫరాల అధికారి అడప ఉదయ భాస్కర్ విచ్చేశారు. అద్దంకి అమరేశ్వరరావు చేస్తున్న కృషిని, పాఠశాల సిబ్బందిని ప్రశంసించారు. అద్దంకి అమరేశ్వరరావు మాట్లాడుతూ వినియోగదారులు తమ కొనుగోలు సమయంలో తప్పక రసీదులు తీసుకోవాలని, వస్తువు నాణ్యతను, పరిమాణాన్ని, ఎక్స్పైరీ డేట్స్ను తప్పకుండా గుర్తించాలని కోరారు. కె గంగవరం జెడ్పీహెచ్ పాఠశాలకు 2 వాల్ క్లాకులు అద్దంకి అమరేశ్వరరావు బహుకరించారు. ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి వెంకటేశ్వరరావు, పివి బ్రహ్మానందం, ఎన్ భీమరాజు, జి ఏడుకొండలు, పి శ్రీనివాస్, అత్యధిక సంఖ్యలో విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో బ్లడ్ డోనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో బ్లడ్ డోనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 9వ వార్షికోత్సవం సందర్భంగా ధవళేశ్వరం గ్రామానికి చెందిన స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముచ్చాల పోసుకుమార్ డొక్కా సీతమ్మ అవార్డు అందుకున్నారు. బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమలశెట్టి ఉమాశంకర్, కల్పన, దుర్గా వెంకట కిషోర్ డొక్కా సీతమ్మ అవార్డును అందించడం జరిగింది. ఈ సందర్భంగా ముచ్చాల పోసుకుమార్ మాట్లాడారు. తాను చేస్తున్న సేవను గుర్తించి తనకు ఇంతటి గుర్తింపునిచ్చి డొక్కా సీతమ్మ అవార్డు అందించినందుకు అభినందనలు తెలిపారు.
రాజమండ్రి మల్లైపేట దుర్గానగర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా మల్లైపేట వద్ద దుర్గానగర్లో వేడుకలు జరిగాయి. పొట్టి శ్రీరాములు విగ్రహం, గాంధీ విగ్రహం వద్ద కాతేరు వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం, వాసవి క్లబ్ మల్లయ్యపేట సంయుక్తంగా కలిసి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు, నివాళులర్పించారు, స్వీట్స్ పంచారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి వైశ్య సేవా సంఘం కాతేరు ప్రెసిడెంట్ నాగుబండి శేష్ కుమార్ గుప్తా, సెక్రటరీ ఓలేటి సత్యనారాయణ, ట్రెజరర్ కోరుప్రోలు శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ మల్లయ్యపేట సభ్యులు ప్రెసిడెంట్ గార్లపాటి సూర్యనారాయణ, సెక్రటరీ సుబ్బిశెట్టి రాంబాబు, ట్రెజరర్ చెక్కె ఆదినారాయణ తదితరులు మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న జన్మించినారు. 1952 డిసెంబర్ 15న ఆయన అమరజీవుని అయినాడు. మన కోసం ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు అమర నిరాహార దీక్ష చేసినారు. అమర నిరాహార దీక్ష చేసి అమరుడైనాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 1901వ సంవత్సరం మార్చి 16వ తారీఖున జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకి దేశభక్తి ఎక్కువ. బ్రిటిష్ వారు మనకి చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఆయన సహించలేక చిన్నప్పటి నుంచి కూడా ఆయన వ్యాసరచన పోటీలో పాల్గొన్నప్పుడు కూడా ఆయన దాని గురించే ప్రస్తావించేవారు. బాల్యం నుంచి ఆయన స్వాతంత్ర సమరయోధులే. జై వాసవి, జై జయ వాసవి, జై వాసవి, జై జయ వాసవి. ఈ రోజు 1901వ తారీఖున మార్చి 16వ తారీఖున పొట్టి శ్రీరాములు గారు జన్మించారు. ఆయన చిన్నప్పటి నుంచే దేశభక్తి ఎక్కువ. ఉపాధ్యాయుల దగ్గర మన దేశం గురించి చాలా చెప్తూ బ్రిటిష్ వారు చేసిన అన్యాయాల గురించి ఉపాధ్యాయులందరికీ చెప్పేవారు. ప్రతి ఒక్కరు హృదయాల్లోని ఉండాలండి. ఇంకా నా ఉద్దేశం ఏంటంటే మనకి మెయిన్ రోడ్ లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు 2 ఉన్నాయి. ఈ చివరోట ఆ చివరోట ఉన్నాయి. మరి వైశ్యులు ఎంతో మంది ఉన్నారు, ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు. ఆయనకి ఆయన షెడ్ వేయట్లేదండి. ఎందుకు వేయట్లేదు నాకు అర్థం కాదు. దయచేసి ఈ సభాముఖంగా వైశ్యులందరినీ అభ్యంతరాను నేను. ఆయనకు ఒకసారి షెడ్ 5,000 రూపాయలు షెడ్ అయిపోతాడు. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం, సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. గోపాలపురం మండలంలో డయేరియా గ్రామాలలో కలెక్టర్ ఎమ్మెల్యే పర్యటన. పరిస్థితి అదుపులో ఉందని, బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడి. పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. చందా సత్రం ఆధ్వర్యంలో 200 మంది విద్యార్థులకు 1,500 రూపాయల చొప్పున ఉపకార వేతనాలు పంపిణీ. అనకాపల్లిలో తప్పిన రైలు ప్రమాదం. ఆ మార్గంలో ఆలస్యంగా నడుస్తున్న పలు రైళ్లు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. కలెక్టర్ పి ప్రశాంతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఉన్నతాధికారులు. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.